పీహెచ్డీ డాక్టరేట్లను కూడా ఆదివారం ఎర్రగడ్డ అంగట్లో అమ్మే అరేకుమాలంత అలగా దొరికే అంగడి సరుకుని చేసిరు కదా. దొంగ డాక్టరేట్లను కూడా ఇంత దొరలెక్క ఇయ్యాలని ఈయనను చూసే నేర్చుకోవాలి ఎవరైనా. ఇంకా చెప్పాలంటే ఈయన ఒక దొంగ డాక్టరేట్ల వర్గానికి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలి. పెద్దేటి యోహాను అని పేరు పెట్టుకున్న ఈ పెద్ద మనిషి చేసేవన్నీ పుచ్చిపోయిన పనులేనట. మీకు పీహెచ్డీ చేసినట్టు డాక్టరేట్ పట్టా కావాలన్నా డాక్టర్ అని పేరు పక్కపోండి బోర్డు రాపించుకొని ఇంటి ముంగడ పెట్టుకోవాలని ఉన్నదా? అయితే నన్ను కలువురి పైసలు కొట్టురి డాక్టరేట్ పట్టా పుచ్చుకోరని మందిలో ప్రచారం చేసుకొని వాళ్ళ తాయన పైసలు పుచ్చుకొని ఎసొంటి డాక్టరేట్ కావాలన్నా అసొంటి డాక్టరేట్ ఇచ్చుడి పెద్ద మనిషి స్పెషాలిటీ అన్నట్టు. ఇచ్చేది దొంగ డాక్టరేటేనా కదా అని చెప్పి చీప్గా సీక్రెట్గా చేతిలో పెట్టాడు సర్టిఫికెట్. గుర్రం జాషువా పేరుతో ఫౌండేషన్ అని తెరిచిండు. నగరం నడిబొడ్డులున్న రవీంద్ర భారతిలో ఈ డాక్టరేట్ల ప్రధాన కార్యం పెడతాడు. స్వయం ప్రకటిత మేధావులను ఆడికి పిలుస్తాడు. వాళ్ళ చేతులతోటి డాక్టరేట్లు కొనుక్కున్న వాళ్ళకు దొంగ డాక్టరేట్ సర్టిఫికెట్లు అప్పచెప్తాడు. ఇక ఇట్లనే 30 పీహెచ్డీలు 60 డాక్టరేట్ సర్టిఫికెట్లతోటి దిల్దార్గా దందా నడిపిస్తున్నాడట. డాక్టరేట్లను సర్దిగోళీలు అమ్మినట్టు అమ్ముకుంటున్నాడని టాస్క్ ఫోర్స్ పోలీసులకు తెలిసింది. పెద్ద మనిషి ఇంటి మీద రైడింగ్ చేసి చూస్తే ఈ దొంగ డాక్టరేట్ల భాగోతం బయటపడ్డది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పెద్దటి యోహాన్ అనే పెద్ద మనిషిని లోపటేసిరు. ఇప్పుడు అందుకే అంటారు మన దేశంలో ట్రాక్టర్ లోన్ దొరుకుడు కష్టం కానీ డాక్టర్ సర్టిఫికేట్ సంపాదించుడు డెడ్ ఈజీ అని. ఒక గిసోటి చూసే